అన్నపూర్ణమ్మ స్నేహకు గది చూపిస్తానని చెప్పడంతో ఆమె వెనకే వెళ్ళింది స్నేహ. పై ఫ్లోర్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ లోకి స్నేహను తీసుకెళ్లి, మేడం ఇదే అక్షయ్ బాబు రూమ్ అని చెప్పింది. ఆ గది లోపలికి అడుగు పెట్టింది స్నేహ. యాంటిక్ ఇంటీరియర్ తో విశాలంగా ఉన్న ఆ గదిని చూసి అద్భుతంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయింది స్నేహ. కాని అంతలోనే ఏదో తెలియని భయం ఆమెను ఆవరించింది. ఇప్పట్నుండి నేను కూడా ఈ గదిలోనే ఉండాలా? కానీ నేనందుకు రెడీగా లేను. ఇప్పుడు ఈ విషయం అతనికి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన అక్షయ్, అన్నపూర్ణమ్మ గారు, స్నేహ కొన్ని రోజుల పాటు గెస్ట్ రూమ్ లో ఉంటుంది, మీరు ఆమెకి గెస్ట్ రూమ్ చూపించండి అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ అమ్మయ్యా అని అనుకుంది. కాని అన్నపూర్ణమ్మ కొంచెం ఆశ్చర్యపోయింది. అయినా ఏం మాట్లాడకుండా సరే అంటూ స్నేహను చూసి, రండి మేడం, మీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను అంటూ తీసుకెళ్లి పక్కనే ఉన్న గెస్ట్ రూమ్ చూపించి, మీరు రెస్ట్ తీసుకోండి మేడం, బాబుని నేను చూసుకుంటాను అని చెప్పి యువన్ని చూసి నవ్వుతూ అతని చేతిని పట్టుకుని, మనం కిందకి వెళ్లి ఆడుకుందామా అని అడిగింది. యువన్ వెంటనే తల్లి వైపు చూశాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ సరేనని తలూపడంతో యువన్ గబగబా సరే అని తలాడించాడు. దాంతో అన్నపూర్ణమ్మ యువన్ చేతిని పట్టుకుని కిందకు తీసుకెళ్లింది. గదిలో ఉన్న విండో దగ్గరకు వెళ్లి బయటకు చూసింది స్నేహ. ఎటు చూసినా కాస్ట్లీ విల్లాలు, ఖరీదైన కార్లు కనిపించాయి. ఇంతలో ఆ గదిలోకి వచ్చిన అక్షయ్, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను కంపల్సరీ అటెండ్ అవ్వాలి, ఆఫీస్కి వెళ్తున్నాను, నీకేదైనా అవసరమైతే కాల్ చెయ్యి అని చెప్పాడు. స్నేహ సరేనని తలూపి, నాక్కూడా కొంచెం పనుంది, నేను కూడా బయటికి వెళ్తున్నాను అని చెప్పింది. ఓకే, కార్ బయటే ఉంది, డ్రైవర్ కూడా ఇక్కడే ఉంటాడు, యువన్ను అన్నపూర్ణమ్మగా చూసుకుంటారు, నువ్వు ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్. స్నేహ తను వెళ్లిన వైపే చూస్తూ, ఇతను అనుకోకుండా నా జీవితంలోకి వచ్చాడు, ఇప్పుడు నా లైఫ్ ఎలా మారుతుందో చూడాలి అని అనుకుంది. ఆ రోజంతా అక్షయ్కి మీటింగ్లు, కాన్ఫరెన్స్లతో చాలా భారంగా గడిచింది. అప్పుడే కాస్త సమయం దొరకడంతో రిలాక్స్ గా చైర్లోకి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. వెంటనే అతని మనసు స్నేహతో జరిగిన పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అలాగే యువన్ తనని మొదటిసారిగా డాడీ అని పిలిచినప్పుడు తన మనసులో ఎందుకంత ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది అని అనుకున్నాడు. అక్షయ్ ఆలోచనలో మునిగి ఉండగానే హఠాత్తుగా క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి దూసుకొచ్చిన అరుణ్ టేబుల్ ముందున్న చైర్లో కూర్చుని, ఏంటి బ్రో, నేను విన్నది నిజమేనా? నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నావా అని డైరెక్ట్ గా అడిగాడు. ఆ మాట వినగానే అక్షయ్ ఆశ్చర్యంగా, ఈ విషయం నీకెలా తెలుసు అని అన్నాడు. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? రిజిస్టర్ ఆఫీస్లో మా ఆంటీ పనిచేస్తుందని నీకు తెలుసు కదా, ఆవిడే చెప్పింది. అది విని నేను ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అదంతా నిజమే అనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్, ఓ షిట్, మీ ఆంటీ అక్కడే పనిచేస్తుందని నేను మర్చిపోయాను అంటూ నిరాశగా చైర్లో వెనక్కి వాలి, ముందు మీ ఆంటీకి ఫోన్ చేసి ఈ విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పు, ఇది కొన్ని రోజులు సీక్రెట్గానే ఉండాలి అని అన్నాడు. అరుణ్ వెంటనే తలూపుతూ, సరే సరే, నువ్వేం కంగారు పడకు బ్రో, నేను నీకన్నా ముందే ఆమెతో ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పాను. అది సరే కాని త్వరగా చెప్పు, అసలు ఇదంతా ఎలా జరిగింది? నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇంతకీ ఎవరి అదృష్టవంతురాలు అని ఆత్రంగా అడిగాడు. అక్షయ్ కళ్ళు మూసుకుని అతనికి ఏం సమాధానం చెప్పకుండా ఈజీ చైర్లో ఊగుతూ ఉండడంతో ఆ అమ్మాయి ఎవరో ఊహించడానికి అరుణ్ ప్రయత్నిస్తూ, నువ్వింత అర్జెంట్గా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరై ఉంటారో అని అనుకుంటూ హఠాత్తుగా ఏదో స్ట్రైక్ అయినట్టు, బ్రో, కొంపదీసి నిన్న రాత్రి మనం ఆ రెస్టారెంట్లో చూసిన అమ్మాయి స్నేహ కాదు కదా అని అన్నాడు. అప్పుడు అక్షయ్ కళ్ళు తెరిచి టేబుల్పై చేతులు పెట్టి ముందుకు వంగి, ఒకవేళ ఆ అమ్మాయి అయితే అని అన్నాడు. ఆ మాట వినగానే అరుణ్ అతని కళ్ళల్లోకి సూటిగా చూసి ఒక్క క్షణం తర్వాత, అనుకున్నాను మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని నిన్న రాత్రే అనుకున్నాను. ఏదైతే నైన్లే, నీ పెళ్ళైపోయింది, అసలు నువ్వు లైఫ్లో పెళ్లి చేసుకుంటావని అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని నవ్వుతూ అన్నాడు. అంటే అర్థమేంటి? నేనెప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిలో ఉండిపోతానని ఫిక్స్ అయిపోయావా అని సీరియస్గా అడిగాడు అక్షయ్. అరుణ్ నవ్వుతూ, అవును మరి, ఇంత రిచ్ కిడ్ అయ్యుండి కూడా ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా తాకలేదు. నిన్నిష్టపడి వచ్చిన అమ్మాయిని కూడా నువ్వు ఆమడ దూరం పెట్టేశావు. మరి అనుమానం రాకుండా ఎలా ఉంటుంది అని అన్నాడు. ఆ మాటలకు అక్షయ్ కళ్ళెత్తి అతన్ని చురుక్కున చూశాడు. దాంతో అరుణ్ వెంటనే సైలెంట్ అయిపోయాడు. కాసేపటి తర్వాత నిదానంగా అక్షయ్ మాట్లాడుతూ, ఇప్పుడు స్నేహ నా భార్య, ఇదొక్కటే నాకు గుర్తుంది. ఇంతకుముందు నా జీవితంలో ఏం జరిగింది, నన్ను ఎవరు బాధ పెట్టారు,
లేదా నేనెవరిని బాధ పెట్టాను అనేది ఇప్పుడు నేను ఆలోచించడం లేదు అని అన్నాడు. ఇంతలో అరుణ్ మాట్లాడుతూ, సరే సరే నాకు అర్థమైందిలే, ఇక ఆ సంగతి వదిలే. కానీ ఈ విషయం చెప్పు, స్నేహకు ఆల్రెడీ ఒక బాబున్నాడు, మరి మీ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి ఒప్పుకుంటారా అని అడిగాడు. నాకు నచ్చిన పని చేయడానికి నేనెప్పుడైనా ఎవరి పర్మిషన్ అయినా తీసుకుంటానా అని అన్నాడు అక్షయ్. ఆ మాట విని అరుణ్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే కుటుంబానికి పెద్దయిన అక్షయ్ తాత కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. అక్షయ్ ఎప్పుడు తనకు నచ్చిన పనినే చేస్తూ ఉంటాడని అందరికీ తెలుసు. దాంతో అరుణ్ ఇక దాని గురించి మాట్లాడలేదు. అక్షయ్ ఏం చేసినా దాని వెనుక రీజన్ ఉంటుందని అతను కూడా నమ్ముతాడు. అరుణ్ ఆ విషయాన్ని పక్కకు పెట్టి, సరే బ్రో, ఇప్పుడు మీ పెళ్ళైపోయింది, ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక మంచి పార్టీ ఎందుకు ఇవ్వకూడదు అని అడిగాడు. అక్షయ్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు, స్నేహకు ఇప్పుడు ఇలాంటి పార్టీలు చేసుకోవడానికి ఇష్టం ఉంటుందని అనుకోవడం లేదు, మనం ఇంకెప్పుడైనా చూద్దాం అని అన్నాడు. ఓ, ఎవరి గురించి పట్టించుకోను అని చెప్పి ద గ్రేట్ వేద ఇండస్ట్రీస్ CEO తన భార్య ఇష్టాయిష్టాల గురించి పట్టించుకుంటున్నాడు. ఇది నిజంగా అన్బిలీవబుల్ గా ఉంది అని నవ్వుతూ అన్నాడు అరుణ్. అక్షయ్ చిన్నగా నవ్వి ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. స్నేహ నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీకి బయలుదేరింది. తర్వాత జాబ్ లో జాయిన్ అయ్యి యువన్ను త్వరగా కిండర్ గార్డెన్ లో జాయిన్ చేయాలని, ముఖ్యంగా డబ్బు సంపాదించి ఇక్కడి నుండి తన తండ్రికి దూరంగా వెళ్లిపోవాలని డిసైడ్ చేసుకుంది. ఎన్నో ఆలోచనలతో ఆమె హడావిడిగా ఆఫీస్లోకి అడుగుపెట్టే సమయానికి అక్కడ పరిస్థితి కొంచెం తేడాగా ఉన్నట్లు అనిపించింది. అన్ని ఆఫీసుల్లో ఉన్నట్టు ప్రశాంతంగా లేదు. అక్కడేదో జరిగిపోయినట్లు అంతా ఉద్రిక్తంగా ఉంది. దాంతో ఆమె వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి, ఆఫీస్లో ఏం జరుగుతోంది అని అడిగింది. ఇంతకీ మీరెవరు అడిగింది రిసెప్షనిస్ట్. నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను, న్యూ ఎంప్లాయీని అని చెప్పింది స్నేహ. ఆ మాటకు ఆ అమ్మాయి కొంచెం ఆశ్చర్యపోతూ, కంపెనీ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయని ఎంప్లాయీస్ అందరినీ లే ఆఫ్ ఇచ్చి పంపిస్తుంది, కానీ ఈ టైంలో ఇలా ఒక కొత్త ఎంప్లాయీ వస్తుందని నేను ఊహించలేదు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే, ఓన్లీ ఆన్ పాకెట్ FM.